హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. ఈరోజు నేను మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నా అండి. దీనికోసం నేను ముందుగా పాలు తీసుకున్నాను. ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందాం మన టేస్ట్కి తగినట్టు. ఇది మరిగేలోపు నేను పక్కన ఒక బౌల్ తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్, కొంచెం చల్లార్చిన పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటాను. నేను ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. వేసుకొని కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మరుగుతున్న పాలలో వేయాలి. మంచిగా షుగర్ కరిగిపోయిన తర్వాత పాలు మరిగే టైంలో వేస్తే సరిపోతుంది. అప్పుడు కొద్దిగా చిక్కపడినాక ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అని బాగా ట్రెండ్ అవుతుంది కదా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో ఇందులో చూసినా కూడా అదే బాగా కనిపిస్తుంది కదా. అది చూసి మా పిల్లలు మమ్మీ నువ్వు కూడా చేయని అడిగారు. అదే ట్రై చేస్తున్నాను. ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అనేది తెలీదు. ట్రై అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల కొంచెం చిక్కబడుతుంది పాలు. మనం ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు కొంచెం బాగా ఐస్ కాకుండా కొంచెం స్మూత్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అందుకనే వేస్తున్నాను. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుంటుంది, మాడిపోతుంది. కొద్దిగా కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా అయింది అనిపించినప్పుడు ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి కొద్దిగా చిక్కగా అయిపోయింది కదా. ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఫ్రూట్ సలాడ్కి కూడా కస్టర్డ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మస్క్ మిలన్ తీసుకుందాము. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు. ఇప్పుడు మస్క్ మిలన్ కొద్దిగా కడిగి తీసుకుంటాను. తీసుకొని పైన కొంచెం కట్ చేసుకుందాము. లోపల ఉన్న పల్ప్ అంతా తీయడానికి ఈజీగా ఉండేటట్టు స్పూన్ పడితే సరిపోతుంది. లోపల స్పూన్ పట్టే అంత వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంత కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది తీసేసి ఫస్ట్ కత్తితో మనం వీలైనంత వరకు కట్ చేసుకుందాం. పైన కొంచెం తీసేసి దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి. చూడండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకుందాము. ఇది ఒక స్పూన్ తీసుకొని దాంతో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అన్ని సీడ్స్ జాగ్రత్తగా తీసేసుకుందాం. మొత్తం తీసేసేయాలి. ఇవి చాలా ఈజీగా వస్తాయి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా, ఇలా లోపల నుంచి చూసుకుంటూ మొత్తం అన్నీ తీసేసుకోవాలి. మా పిల్లలు ఏదైనా చూసారంటే అది చేసేదాకా చంపుతూ ఉంటారు. పైగా సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడైతే వెంట పడుతూ ఉన్నారు చెయ్యి 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 అని. అందుకే చేయక తప్పలేదు. చేశాక తింటారో లేదో కూడా తెలీదు. వాళ్ళు ఏదైనా చెయ్యి అని అడగడం వరకే, తినడం మాత్రం ఏమీ ఉండదు ఈ పిల్లలు. ఇప్పుడు సీడ్స్ అన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు పల్ప్ తీసేయాలి మొత్తము. ఫస్ట్ నైఫ్తో ఈజీగా వస్తుంది కాబట్టి నైఫ్తో తీసుకొని తర్వాత స్పూన్తో మొత్తం తీసేసుకుందాము. మనకి వీలైనంత వరకు నైఫ్తో కట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఐస్ క్రీమ్ ఇందులోనే చేస్తాం కాబట్టి
బయట తొక్క విడిపోకుండా కట్ ఇవ్వకుండా జాగ్రత్తగా లోపల పల్పు మాత్రమే తీసుకోవాలి. మనకి వీలైనంత వరకు నైఫ్తో తీసుకొని తర్వాత మనం చారుగంటె లాంటి దాంతో తీసినా ఈజీగా వచ్చేస్తుంది. పైన మట్టుకు మన గంటె పట్టేంత వరకు కత్తితో ఇలా ఈజీగా తీసేసుకుందాం. ఈజీగానే వస్తుంది, ఏం కంగారు లేదు, స్లోగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి వీలైనంత వరకు కత్తితోటి తర్వాత గంటెతోటి తీసుకోవచ్చు. చూడండి, నేను గంటెతో తీసేస్తున్నాను, కత్తితో తీసివేయడానికి అవ్వదు కదా. ఇదంతా తీసుకొని మనం ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత దీన్ని మిక్సీ వేసుకోవాలి. మనకు కావాలంటే కొంచెం పీసెస్ పక్కకు పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం కూడా మిక్సీ వేసేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ సపరేట్గా పాలు వేసి మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇందాక కస్టర్డ్ ప్రిపేర్ చేసినాం కదా, ఆ మిల్క్ సరిపోతుంది. వాటర్ అది ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉత్తగా అలా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కదా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు పిల్లలు, ఇంట్లో ఉంటారు కాబట్టి చేయక తప్పదు మనకి కూడా. ఇలా మొత్తం తీసేసుకున్నాక చూడండి, బౌల్ లాగా అయిపోయింది ఇది. దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు మస్క్ మెలన్ అది మిక్సీ వేసుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ మొత్తం పీసెస్ కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ చిన్నగానే వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, అవసరం లేదు స్వీట్ సరిపోతుంది అంటే ఏం అవసరం లేదు. మీకు చూసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయలేదు, ఇందాక మిల్క్లో యాడ్ చేశాను కాబట్టి ఇలా అయిపోయింది. మిక్సీ వేసుకున్నాక అక్కడక్కడ పీసెస్ ఉన్నాయి, పర్లేదు, మనం వేసేయచ్చు. ఇప్పుడు ఇది మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. మనం ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. క్రీమ్ కావాలంటే కూడా ఒకసారి క్రీమ్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు. ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు ఇవి వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసుకున్నది మనం మస్క్ మిలన్లో వేసేద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇది బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్, కస్టర్డ్ అంతా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఈ డిప్పలో వేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న మస్క్ మెలన్ బౌల్లో వేసుకుందాం. అది కింద పడిపోకుండా నేను కింద ఒక బౌల్ సపోర్ట్గా పెట్టుకున్నాను. కింద పడుతుందేమో ఫ్రిడ్జ్లో పెట్టాక అనే ఉద్దేశంతో. పడదు అనిపిస్తే మీరు అలాగే పెట్టేసుకోవచ్చు. ఈ మిక్చర్ మొత్తం అందులో వేసేసుకుందాము. కొంచెం ఎక్కువ అయితే మనం సపరేట్గా బౌల్లో అన్నా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర కుల్ఫీ స్టాండ్ అలాంటివి ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. నాకు ఇది కొంచెం ఎక్కువైంది, నేను ఒక బౌల్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది ఫిల్ అయిపోయింది కదా, దీనికి మనం ఫస్ట్ కట్ చేసిన పైన డిప్ప ఉంది కదా, అది పెట్టేసుకుందాము. క్యాప్ లాగా పెట్టేసుకుందాం, క్లోజ్ చేసేసుకొని. ఇది 6 to 12 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఓవర్ నైట్ పెట్టేశాను. మనం రేపు చూద్దాం ఇది ఎలా అవుతుంది, ఏంటి, కట్ చేద్దాం, నిజంగా ఐస్ క్రీమ్ లాగా అవుతుందా లేదా అనేది చూద్దాము.
నైట్ మొత్తం అలా నేను డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసాను, ఆల్మోస్ట్ 12 అవర్స్ వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసాను, చూడండి ఇలా ఉంది. పైన క్యాప్ ఓపెన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఒక 15 మినిట్స్ అలా పక్కన వదిలేసాను, బాగా ఫ్రీజ్ అయిపోయింది కదా. 15 మినిట్స్ పక్కకు పెట్టేసిన తర్వాత కట్ చేయడానికి వచ్చింది నాకు. మీరు చేస్తే మీరు కూడా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక కొంచెంసేపు బయట వదిలేసేయండి, ఒక 10 to 15 మినిట్స్. అప్పుడు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 15 మినిట్స్ పెట్టాక నాకు ఇలా కట్ చేయడానికి వచ్చింది. పర్లేదు, బాగానే వచ్చింది అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి చేసి పిల్లలకి ఖచ్చితంగా పెట్టొచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం బయట నుంచి ఐస్ క్రీమ్స్ తెచ్చి కొని పెట్టే బదులు మనం ఇంట్లో ఇలా ఈజీగా చిన్న చిన్నవి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బయట అన్ని డేస్ స్టోర్ చేసి పెట్టేదాని బదులు ఇలా మనం చేసామనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి బాగుంది, ఈజీగానే అయిపోయింది. కట్ చేయడం కూడా ఈజీగా ఉంది, మనం రీల్స్లో చూసినట్టుగానే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.